Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డ్రైవర్స్ కాలనీలో ఎంపీపీ యూపీ స్కూల్లో ఆగస్టు 15 పురస్కరించుకొని 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తొలుత స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి స్కూల్ చైర్మన్ నక్క రామరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలను పాడి భారతమాతకు వందనం చేశారు. కూటమి నాయకులు మాట్లాడుతూ మనకు స్వతంత్రం రావడానికి ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని కొనియాడారు. విద్యార్థులకు స్కూల్ చైర్మన్ రామరాజు పాండు పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, టీచర్స్ పాల్గొన్నారు. ఏం చేయాలో అయ్యన్న పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది డ్రగ్స్ వల్ల చనిపోతున్నారు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను సర్దు పెట్టాలి. పిల్లలకి సెలవులు ఇచ్చి వాళ్ళ జీతం లాగడానికి కారణం మెయిన్ తల్లిదండ్రులే. తారక రామనగర్లో మరి స్కూల్లో ఇంత అద్భుతంగా మరి జెండా వందనం మరి ఇలా చేస్తూ ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి సిబ్బందికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా హోదాగా చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో పిల్లలకి ముఖ్యంగా చెప్పే విషయం ఒకటే, మనం ఒకప్పుడు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి, అన్ని లోటే. ఇసుకల్లో కూడా ఆహాలు నేర్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. తీసుకోకూడదు, ఇలాగా కుడి చేయి పెట్టాలి, కుడి చేయి పెట్టాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి ముఖ్యంగా మా డ్రైవర్స్ కాలనీ అంటే తారక రామనగర్ కాలనీలోని ఎంపీపీ స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నాం మేము. అయితే ముఖ్యంగా మన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ, వచ్చిన విద్యార్థులందరికీ, అలాగే ఈ స్వాతంత్ర దినంలో మాకు వచ్చిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక వందనాలు. అయితే మనకి స్వతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు అవుతుంది. అయినా మా స్వతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోవడం, వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు జరుపుకున్నది స్వాతంత్ర దినోత్సవం. ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు స్కూల్లోని చాక్లెట్లు అవి పంచి పెడతారు. కానీ దానివల్ల పిల్లలకి ఏం తెలియదు. ఒకటి ముఖ్యంగా పిల్లలు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఈ రోజున నేటి పౌరులే భవిష్యత్తు అన్నట్టు మనకి భవిష్యత్తు అంతా పిల్లల దగ్గర ఉంది. మనకి దానికోసం పిల్లలకి ఎవరు తెలియపరచలేదు. అయితే పిల్లల కోసం చెప్పవలసి అంటే ఎంత చదువుకున్న వాళ్ళ చదువు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ శ్రద్ధగా చదువుకుని వాళ్ళ చదువుకోవడం వల్ల తల్లిదండ్రులకి అలాగే గురువులకి కూడా మంచి పేరు వస్తుంది. అలాగే తన భవిష్యత్తు కూడా బాగుంటుంది. కొంతమంది చదువుకోకుండా తల్లిదండ్రుల వల్ల పొరపాట్ల వల్ల అలా చదివేసం బానిసై జీవితాలను నాశనం చేసుకున్నారు. అది కాకుండా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు చక్కగా చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులను గౌరవకి మంచి పేరు తేవాలని ఈ రోజు ముఖ్యంగా అందరూ తెలియపెడతాను. జై హింద్. ఈరోజు భారతదేశం అంతటా జరుగుతున్న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోకవరం మండలం గోకవరం గ్రామంలోని స్థానిక డ్రైవర్స్ కాలనీ
ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అందరికీ ఈ అవకాశం రాదు. మాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భారతదేశంలో భారతీయులందరికీ, విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జెండా వందన కార్యక్రమం అనంతరం పిల్లలకి స్వాతంత్రం మనకి ఏ విధంగా వచ్చింది, ఎంతమంది ప్రాణ త్యాగాల వల్ల స్వాతంత్రం సంపాదించగలిగాం అనేది పిల్లలకు వివరించడం జరిగింది. పిల్లలు శ్రద్ధగా విన్నారు. పాఠశాలలో పిల్లలు కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉండడం, సిబ్బంది వాళ్ళందరినీ క్రమశిక్షణతో ఉంచడం, మేము నిజంగా పాఠశాల సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసిన మా కమిటీ చైర్మన్ రాజు గారికి, అలాగే గ్రామ పెద్దలు, నాయకులందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి చక్కటి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని, అలాగే భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మన దేశం ఎలాగుండేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మన నాయకులు గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే స్కూల్ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా మేము నిరంతరం కూడా అభివృద్ధికి పాటుపడతామని నాయకులందరూ చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరొక్కసారి మా స్కూల్ తరఫున ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.